చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం, పేజీ నంబరు 197, కొత్త నిబంధనలో 197. అది మొదటి నుంచి చదువుదాం. ఆ వచనము, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో నది అద్దరికి మీ పితరులు సేవించిన దేవతలను సేవింతురో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారో వారి దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింపు కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము అనెను. చూడండి, యెహోషువ అక్కడ ఉన్నటువంటి మరి ఐగుప్తు నుంచి విడిపించబడినటువంటి దేవుని ప్రజలైన వారితో అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనంటున్నాడంటే, మీరు ఎవరినైనా సేవించుకోండి, యెహోవాను సేవించడం మీ దృష్టికి ఒకవేళ కీడని మీకు తోస్తుందేమో, సరే మీ ఇష్టం, మీరు ఎవరినైనా సేవించుకోండి, కానీ నేను మట్టుకు ఐగుప్తు చెర నుండి విడిపించినటువంటి జీవము కలిగినటువంటి భూమి ఆకాశములు కలిగినటువంటి ఆ దేవాది దేవుణ్ణి మాత్రమే నేను సేవిస్తాను అని యెహోషువ చెప్తున్నాడు. చూడండి ఆ మాట, నేనును నా ఇంటి వారును అన్నాడు. నేను ఒక్కడేను అంటలా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఎందుకంటే ఆయన మమ్మల్ని విడిపించాడు, మమ్మల్ని రక్షించాడు, అనేకమైన ఆపద నుండి మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు, అనేకమైనటువంటి శత్రువు పన్నినటువంటి పన్నాగము నుండి మమ్మల్ని తప్పించాడు. కనుకనే మీరు ఎవరినైనా సేవించుకోండి, కానీ నేను మట్టుకైతే, నా కుటుంబం మట్టుకైతే యెహోవానే సేవిస్తామని మరి ఇక్కడ యెహోషువ మరి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి ఈ రోజున నీవు నేను కూడా మరి భూమి ఆకాశములను సృష్టించినటువంటి నీ కొరకే నా కొరకే ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించుటకు బద్దులమై ఉన్నాం. కనుకని ఆయన సన్నిధిలో మరి ఇక్కడ చేరువస్తా వచ్చాం. అయితే చూద్దాం, చూడండి, మనం ఏ రీతిగా ఆరాధన చేయాలనేది 3 సందర్భాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. చాలా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మరి చెరసాలలో ఉన్నటువంటి పౌలు శీలులు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఆయన్ని గణపరిచిన వారు ఉన్నారు. ఎందుకంటే ఈ వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మరి ఈ పౌలను శీలను మరి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే వారిని దూషించడము, అలాగే వ్యతిరేక స్వభావంతో వారిని దండించడం జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మరి అక్కడ జరుగుతున్నటువంటి దురాత్మల సమూహం అంతటిని వీరు మరి దేవుని స్వార్థను ప్రకటిస్తూ ప్రార్థన చేయటం ద్వారా ఆ యొక్క దురాత్మలన్నీ కూడా మరి అక్కడి నుంచి పారిపోయి దేవుని స్వార్థ ప్రకటిస్తున్నటువంటి దేవుని మాటలకు లోబడినటువంటి ఈ రీతిలో మనం చూస్తూ ఉన్నాం. కనుకని అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇదిగో వీరి వల్ల మనకు లాస్ కలుగుతుంది, నష్టము కలుగుతుంది, వీరిని ఏమైనా చేయాలి అని చెప్పి వారి మీద అక్రమముగా అన్యాయముగా అనేకమైన మాటలు, అనేకమైన దూషణలు, అనేకమైన రీతిలో వారిని చేసి చెరసాలలో వేయిస్తూ వచ్చారు. ఆ చెరసాలలో వేసినప్పటికీ వారి దెబ్బలు తిన్నప్పటికీ కూడా వారు దేవుని విడిచిపెట్టకుండా చెరసాలలో ఉండి కీర్తనలు పాడుతున్నారు, అంటే పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అంత మాత్రం కాదు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి దేవుని యొక్క ఆత్మ, దేవుని అక్కడ దేవుడు అంటున్నాడు కదా, ఎక్కడ 2-3 ఉన్నా అంటే వారిద్దరూ అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ కీర్తన పాడుతుంటే దేవుని యొక్క ఆత్మ వారి మధ్యలో ఉండి అక్కడ వారికి జరిగినటువంటి కీడు నుండి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. ఆ చెరసాల పునాదులు కూడా వణికిపోయినాయి. అదే సమయంలో
వారిని కావలగా ఉంచినటువంటి ఆ చెరసాల నాయకుడు వీరు పారిపోయారేమని కలవరపడిపోతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నాయకుడా నాయనా నువ్వు భయపడద్దు, కలవరపడద్దు, మేము ఎవరు వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాము అనని అక్కడ వారికి మరి తనతో సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఆ నాయకుడు అనుకుంటున్నారు వీరు వెళ్ళిపోయారు, పారిపోయారు అనుకుంటున్నాడు. పౌలు అయితే ఆయన అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు కంగారు పడమాక అనని చెప్తా ఉన్నాడు. అప్పుడు అక్కడ అంటున్నాడు కదా, మరి వారికి సాగిలు పడినట్టుగా ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. అందుకని అక్కడ పౌలు అంటున్నాడు, పౌలుతో ఆ నాయకుడు అంటున్నాడు కదా, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడుగుతున్నప్పుడు పౌలు గారు ఇక్కడ అంటున్నారు, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ఎంత చక్కని మాట అని అక్కడ 33లో చూద్దాం. చూడండి ఆ రాత్రి ఏం జరిగిందో. 33 వచ్చినము. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. చాలండి. అందుకని ఇక్కడ చూసినట్లయితే ఆ చెరసాల నాయకుడికి కలిగింది ఏంటయ్యా అంటే గొప్ప రక్షణ కలిగింది. క్రైస్తవులంటే ఎలా ఉంటారా? వీరు న్యాయం కలిగిన వారా? వీరిలో మరి ఎటువంటి మరి పారిపోవాలనేటువంటి ఆలోచన కలగలేదు. వీరు ఒకవేళ పారిపోయి ఉంటే నేను ఇబ్బందులు పడేవాడినేమో, నా ఉద్యోగం పోయేదేమో, నేను చెరసాల వేయబడేవాడినేమో అనుకొని ఉంటాడు. కానీ క్రైస్తవులు వీరు కనుకనే వీరిలో న్యాయం ఉన్నది. వీరెక్కడికి పారిపోలేదు. వీరు దేవుడు గొప్పవాడు, వీరు నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు అని అంటూ, అయ్యలారా నేనేం చేయాలి? నువ్వు విశ్వాసం ఉంచు అంటే ఈ రోజున నీవు నేను కూడా ఏం చేయాలంటే, అవును ప్రభువా, ఒకప్పుడు నేను లోకములో ఉన్నాను, అటువంటి నీవు నన్ను రక్షించి నన్ను కాపాడి ఈ రోజున నేనును నా ఇంటి వారును రక్షణ పొంది ఉన్నాము. నాకు రక్షణ ఇచ్చావు కనుకనే నీకు స్తోత్రాలయ్యా, అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను. చెరసాల నాయకుడు తన కుటుంబంతో సహా రక్షించబడిన వాడుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో తన రక్తమును ప్రోక్షించుడి ద్వారా ఆ రక్తములో తను కడగబడిన వాడు ఉన్నాడు. యేసుప్రభు వారిని అంగీకరిస్తూ వచ్చాడు. తన యొక్క దోషములు ఒప్పుకున్నవాడుగా ఉన్నాడు. కనుకని ఆడ పౌలు శీల అంటున్నారు ఏంటంట, దేవుని వాక్యమును వారికి బోధించినప్పుడు వారు ఆ రాత్రి గడియలోనే వారికి ఏం కలిగిందండి? రక్షణ, బాప్తిస్మం తీసుకున్నారు. రక్షణ కలిగింది. కనుక ఈ రోజున నీవు నేను కూడా, అవును ప్రభువా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదామని అక్కడ మరి యెహోషువ అంటున్నాడు. చెరసాల నాయకుడు తన కుటుంబానికి రక్షణ కలిగింది. ఈ రోజున నశించిపోవలసినటువంటి నన్ను కాపాడి నన్ను రక్షించి సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. నువ్వు మరి సర్వలోకమును సృష్టించిన దేవుడు. ఎవరైతే నిన్ను అంగీకరిస్తారో, ఎవరైతే వారి పాపములు ఒప్పుకుంటారో వారిని రక్షించిన దేవుడు నీవే కనుక ఈ రోజున నేను నా కుటుంబము రక్షించబడి నీ సన్నిధిలో ఉండి ఆరాధించే ధన్యత నాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు ప్రభు అని దేవుణ్ణి మనం ఆరాధించేద్దాం. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన నిన్ను నన్ను కూడా లోకము నుండి వేరుపరిచి లోకంలో ఉన్నటువంటి మాల్యమునంతటిని ఆయన రక్తమును ప్రోక్షించి కడిగి ఆయన రక్షించిన వాడుగా ఉన్నాడు. నరకం నుండి తప్పించాడు, దుర్నీతి నుండి తప్పించాడు, అపవిత్రత నుంచి తప్పించాడు. కనుకని ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని రక్షించినందుకై నీకు వందనాలు ప్రభువా అని దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. మరొక మాట అలాగ చూద్దాం. ఆదికాండము మరి 18వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనము. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు
అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. చూడండి, అబ్రహాం గురించి దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత చక్కని మాట. అబ్రహాము తన యొక్క కుమారులు, తన ఇంటి వారు కలిసి నీతి న్యాయములు అనుసరిస్తున్నారు. నీతి న్యాయములు కలిగి దేవుని మార్గంలో వారు నడుస్తున్నారు కనుకనే వారిని నేను ఎరిగి ఉన్నాను. ఈ రోజున నీవు నేను కూడా మరి దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు కనుకనే మనం ఆరాధించబద్దులమైన. అవును ప్రభువా, ఒకప్పుడు నేను లోకానుసారమైనటువంటి నీతి న్యాయములు లేనివాడుగా, నీతి న్యాయము లేనిదానిగా ఉన్నాను. నన్ను నీ కృప ద్వారా నన్ను ఎరిగిన దేవుడవు. నా కొరకై కలువరి శిలువలో నీ ప్రాణం పెట్టి నన్ను ఆయా నీ రక్తం ద్వారా కడిగి నీతి లేని నాకు నీ ద్వారా నీతి ఇవ్వబడింది ప్రభువా. నీ మార్గములు ఎంతో చక్కనివి కనుక నీ మార్గములో నేను నడుచుట నాకు నేర్పించి నన్ను ఎరిగిన దేవుడా నీకు వందనాలయ్యా. ఈ రోజున నీ మార్గంలో నేను ఉన్నానంటే అది నన్ను నువ్వు ఎరిగినావు తండ్రి అని మన ఆరాధన చేద్దాం. అవును, ఇక్కడ అబ్రహాం విషయంలో దేవుడు అంటున్నాడు కదా, అబ్రహాము తన తర్వాత తన కుమారుడైన ఇసాకు యొక్క సంతానము కూడా నీతి న్యాయములు కలిగి దేవుని మార్గములో నడుచుట నేను చూచి తిని, అంటే నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 4వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉంది. 4:24లో ఏ మనిషిని గురించి కూడా ఆయనకు సాక్ష్యం ఇవ్వక్కర్లేదని అక్కడ ఉంది. చూడండి ఒక మాట, యోహాను సువార్త 4వ అధ్యాయము 24 వచనం చూద్దాం. 2:24 చూడండి. 2:24 అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడను మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. చూడండి, ఒక మనిషిని గురించి దేవునికి ఎవరు కూడా, ఏ వ్యక్తి కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ చూసారంటే ప్రతి మనిషిని ఆయన ఎరిగినవాడు. ఈ రోజున నీవు నేను కూడా మరి కొద్ది మందిగా ఉన్నప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఉండగలిగామంటే మరి ఇది నా ఆలోచన కాదు కానీ దేవుడు నిన్ను నన్ను ఎరిగాడు. ఎలాగో తెలుసా? ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారముగా జగత్ పునాది వేయబడకముందే క్రీస్తులో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేశాడు. దేవాది దేవుడు ఆయన ఎరిగినవాడు. ఎప్పుడో తెలుసా? జగత్ పునాది వేయబడకముందే, ఈ భూమి ఆకాశం సృష్టించబడకముందే దేవుడు నిన్ను నన్ను ఎరిగినవాడుగా ఉన్నాడు. కనుకనే ఆయన మరి ప్రతి మానవుడిని, ప్రతి మనిషిని ఎరిగినవాడు ఆయన. కనుక ఈ రోజున నీవు నేను ఆయన సన్నిధిలో ఉండగలిగామంటే దేవాది దేవుని యొక్క తలంపు ముందే ఉన్నది, ఆయన ఉద్దేశం ముందే ఉన్నది. అందుకని అబ్రహాముని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. ఈ రోజున నీవు నేను కూడా ఆయన సన్నిధిలో ఉన్నామంటే అట్టి సాక్ష్యం నీవు నేను కలిగి ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు కనుకనే ఆయన సన్నిధిలో చేరి వచ్చాం. లోకములు అనేకులు ఉన్నారు, ఈ ప్రాంతంలో కూడా అనేకులు ఉన్నారు. వారందరూ కూడా దేవుని ఎరిగిన వాడే. కానీ యేసుప్రభువు వారు అంటున్నారు కదా, లోకము నన్ను ఎరగలేదు. చూడండి, అందరి గురించి ఆయనకు తెలుసు, ఆయనను గురించి లోకం తెలుసుకోలేదు. కానీ ఆయన గురించి తెలుసుకున్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించి నా గురించి ఆయన ఎరిగి ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆరాధించే ధన్యతను దేవాది దేవుడు అనుగ్రహించాడు. ఆ ఎరిగిన దేవుడు ఎవరో తెలుసా? నీతి న్యాయములు కలిగిన వాడు ఆయన. అన్యాయస్తుడు కాదు, అక్రమస్తుడు కాదు, పాపమును మరి లేనివాడు, ఎటువంటి లోక సంబంధమైనటువంటి అపవిత్రత లేనివాడు. అటువంటి దేవాది దేవుడు అపవిత్రతలోను పాపములోను నీతి న్యాయము లేని నిన్ను నన్ను ఆయన ఎరిగాడు. కాబట్టి సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ రోజున ఆయన మరి ఆయన సజీవుడై ఉన్నాడు కనుకనే, యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు కనుకనే నిన్ను నన్ను గుర్తిరిగి సజీవ లెక్కలు ఉంచి ఆయన సన్నిధిలో ఉండి ఆరాధించేటువంటి గొప్ప ధన్యతనిచ్చాడు. అబ్రహాముని ఎరిగిన దేవుడు అక్కడ అంటున్నాడు కదా, అబ్రహాముని ఎరిగిన దేవుడు నిన్ను నన్ను కూడా నా కుటుంబమును ఆయన
ఎరిగిన వాడుగా ఉన్నాడు. అందును బట్టి మనము ఆయన ఆరాధించాలి. అవును ప్రభువా, నేనైతే నిన్ను ఎరగలేదు, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, అందును బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా అని ఆయన చేద్దాం. మొట్టమొదటిగా, ఒకప్పుడు రక్షణ లేని నాకు నీ కృప ద్వారా, ఆ కలవరి శిలువలో నువ్వు చిందించిన రక్తముల ద్వారా నన్ను రక్షించినందుకు ఈరోజు నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండి ఆరాధించి ధన్యతనిచ్చినందుకు వందనాలయ్యా. రెండవదిగా, అబ్రహాము తన యొక్క కుమారుని యొక్క సంతానమును ఎరిగిన దేవుడవు, ఈ రోజున నన్ను నా కుటుంబాన్ని ఎరిగి అయా నీ సన్నిధిలో ఉండి ఎరిగిన దేవుడు కనుకనే నీ సన్నిధిలో ఉండి ఆరాధించే ధన్యత నాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు ప్రభు అని ఆరాధన చేద్దాం. మరొక మాట చూద్దాం. అలాగే మరి మొదట సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము, 2వ సమూయేలు 6వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 2వ సమూయేలు 6:11. యెహోవా మందసము ఒబేదేదోము ఇంట్లో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించిన. చాలండి. ఏంటండి ఇక్కడ ఎంత చక్కని మాట. ఎవరిని ఆశీర్వదించాడు ఆయన? ఒబేదేదోమును తన ఇంటి వారిని ఆశీర్వదించాడు. ఎందుకని? ఒబేదేదోముల ఇంట్లో ఏముందండి? ఏముంది? దేవుని మందసం ఉన్నది, దేవుని సన్నిధి ఉన్నది, దేవుని సహవాసం ఉన్నది. కనుకని ఒబేదేదు ఇంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుకని ఎవరైతే ఈరోజు మరి ఒబేదేదు ఇల్లు అనగా, మరి ఈరోజు నా జీవితంలో నీవే ఆయన ఇల్లు, నీవు నా హృదయమే ఆయన ఇల్లు అయి ఉన్నది. కొరింథీ రాసిన పత్రిక 6:19 అంటాడు కదా, మీరు మీ హృదయమే ఆయన ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? యేసు ప్రభువారు నీలో నాలో ఉన్నాడు కనుకని ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించిన వాడు ఉన్నాడు. ఈ రోజున నేను అనేకులు అనుకుంటారు కానీ ఆశీర్వాదం అంటే అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది సంపాదించుకోవాలి అంటారు. మంచిదే, అది లోక సంబంధమైనది, లోకంలో ఉండేవరకే, ఆ తర్వాత వచ్చేది కాదది. కానీ దేవుని ఆశీర్వాదం ఎలాంటిదంటే నేను మంచి ఆరోగ్యము కలిగి ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉండి ఆరాధించే ధన్యత కలిగి ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యం అండి. అనేకమైనటువంటి కొద్ది ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా దావీదు వలె దేవుని సన్నిధిలో ఆరాధించి సంతోషించే ధన్యతనిచ్చారు దేవుడు. ఎందుకంటే కీర్తనకారుడు మరి దావీదు కీర్తన 122 మొదట వచ్చిన ప్రకారముగా 122 మొదట వచ్చిన ప్రకారముగా దావీదు జనులు వచ్చి మందిరానికి వెళదాం, దేవహోమ మందిరానికి వెళదాం రమ్మన్నప్పుడు దావీదు ఆనందించాడంట. ఎంత గొప్ప సంగతి. ఈరోజు నేను కూడా మరి అట్టి ఆనందముతో ఆశీర్వదిస్తబడుతూ వచ్చాం, మంచి ఆరోగ్యము కలిగి సంతోషిస్తూ ఉన్నాం. చూడండి ఎంత గొప్ప భాగ్యం అండి. అనేకులు ఈ లోకంలో అనేకమైన సంపాదించుకుంటూ ఉంటారు కానీ వారిలో నెమ్మది ఉండదు, అంత కలవరముగానే ఉంటారు. కానీ దేవుడైతే ఆయన విడలైనటువంటి వారిని ఒబేదేదో ఇంటి వారిని ఆశీర్వదించినట్లుగా ఆయన ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. సంతోషము ఆశీర్వాదమే, సమాధానం ఆశీర్వాదమే మనకి. అంత మాత్రమే కాదు, ఆరోగ్యము కలిగి ఉన్నామంటే, ఈ రోజున క్షేమస్థితిని కలిగి ఉన్నామంటే, సజీవులకులో ఉండగలిగామంటే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కానీ మీరు వాటికంటే శ్రేష్ఠులు. ఏ సమయానికి ఏది అవసరమైనదో ఆ సమయానికి ఆయన ఇవ్వగలిగిన దేవుడు. గమనించాలి. అడుగుడి మీకు ఇవ్వబడిందని అన్నాడు. మనం అడిగినప్పుడు దేవుడు కొద్ది అటు ఇటుగా ఆలస్యమైనప్పటికీ ఆ అవసరాన్ని తీరుస్తూ వస్తూ ఉన్నాడు. అనేక రీతిలుగా దేవుడు మనల్ని సహాయపడుతూ ఆశీర్వదించిన వాడు ఉన్నాడు. ఒబేదేదు తన ఇంటిలో ఏ రీతిగా అయితే దేవుని మనస్సు ఉన్నదో, ఈ రోజున నా హృదయంలో దేవునికి స్థానం ఎప్పుడు ఇచ్చామో దేవుడు అప్పటించి నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు. కనుకనే మరి మనం ఆరాధించబద్దులు. అవును తండ్రి, అయ్యా మరి నా హృదయంలో నీకు స్థానం ఇచ్చినప్పుడు, అయ్యా నాలో నువ్వు ఉన్నప్పుడు, నీ మాటలు నాలో ఉన్నప్పుడు అయ్యా నన్ను ఆశీర్వదిస్తూ వచ్చావు. ఒబేదేదును ఆశీర్వదించిన రీతిగా నన్ను కూడా ఆశీర్వదించినందుకై నీకు వందనాలు ప్రభువా అని దేవుని ఆరాధన చేద్దాం. యెహోషువ అంటున్నాడు కదా, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించదమని అంటున్నాడు. అనగా మొట్టమొదటిగా మనం ఆరాధించాల్సింది అయ్యా నువ్వు నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి,
నాకును నా కుటుంబానికి ఇచ్చిన రక్షణ బట్టి నేను ఆరాధిస్తున్నానయ్యా. రెండవదిగా దేని గురించి ఆరాధించాలి మనం? అబ్రహామును తన సంతానమును ఎరిగిన రీతిగా ఈ రోజున నన్ను, నా కుటుంబాన్ని ఎరిగినందుకు, నా కొరకై ప్రాణం పెట్టినందుకు, నన్ను విమోచించి నీ సన్నిధిలో ఉండే ధన్యత నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. మూడవదిగా చూసాం, ఆ ఓబేదెదోము ఇంటి వారిని, ఆ ఇంటి వారిని ఆశీర్వదించిన రీతిగా ఈ రోజున నన్ను, నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించి నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యమును ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అని మనము ఆరాధన చేద్దాం.